దెబ్బ తగిలిందని ఆపితే ఎడంకాలు ఇంకోటి ఖాళీగా ఉంది. ఎక్కడ విసిరేస్తారో అని వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద ప్రత్యక్షామిత వేదకండ పాలిత నంద సునంద నిత్యద నారాయణ దీర్థ నిర్మలానంద గోవింద బాల గోపాల కృష్ణ. అలా చెప్పారు. వ్యత్యస్త పాదారం అందుకొచ్చిందిట ఆయనకి. దీనికి వేదాంత శాస్త్రంలో త్రిభంగి మధురాకృతి అని బోలెడు చెప్తారు. ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సను ఇవన్నీ ఉన్నాయిగా. సరే, ఎంత మాత్రమున ఎవరు తలచిన ఆ నారాయణ తీర్థుల వారికి ఇద్దరే శిష్యులు. సొంటి వెంకట సుబ్బయ్య గారు, కూచిపూడి నాట్యానికి మూల పురుషులైన సిద్ధేంద్ర యోగి, వీరిద్దరూ నారాయణ తీర్థుల వారి శిష్యులు. అయ్యగారికి నారాయణ తీర్థుల వారు పరమేష్ఠి గురువులు. ఆ వెంకటరమణయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ రచనలు చూపించారు. వీడికి విద్యలో కాస్త ఉపాసన, వీళ్ళకి ఉపదేశం చేయండి, వీడి ఉపాధికి సార్థకత చెప్పండి అని అక్కడ చేర్చారు. 7 ఏళ్ల వాడైనాడు పిల్లవాడు. చక్కగా గురు శుశ్రూషయా విద్యా అని గురువుని సేవిస్తూ విద్యాభ్యాసం చేస్తున్న పసివాడి మనస్సులో ఒక పెద్ద కోరిక గూడు కట్టుకొని ఉన్నది. ఏమిటా కోరిక? మనకి చైల్డ్ ప్రాజిడీ అని బయలుదేరుతారు. మరీ బ్యాడ్ కాంపిటీషన్ తల్లిదండ్రులకి ఇంకెక్కడా ఉండదు. సంగీతం దగ్గరికి రాగానే లేనిపోని కాంపిటీషన్ అంతా. పాపం ఆ గురువు అన్ని వ్యాపారాలు చేసి కలిసి రాక చివరికి సంగీతము నేర్పబడునని బోర్డు పెడతాడు. వాడి దగ్గరికి తీసుకెడుతూ ఫస్ట్ మాట ఈ తల్లిదండ్రులు, మా పిల్లవాడికి 2 అన్నమయ్య కీర్తనలు చెప్పేయండి, 2 రామదాస్ కీర్తనలు వచ్చేయాలి, 2 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు కాబట్టి చచ్చి బతికిపోయినారు, బతికిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కీర్తనలు. ఏమిటి వాడికి చెప్పి ఏం లేదు, పాడుతా తీయగా పడుకుంటా హాయిగా, ఇంకంతే. అరే రే 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 ఆ షడ్జలో కలిపి నిలపటానికి కొన్ని జన్మలు సరిపోవండి. మిగతా 6 స్వరాలక్కర్లా, షడ్జ ఒక్కటి. అందుకే హిందుస్థానీలో ఒక 4-5 ఏళ్ల పాటు వాడి మొహాన హార్మోనియం పడేస్తా గురువు, రెండోది ఏమి ఇవ్వడు.